చాలా కాలంగా రాజకీయాల్లోనూ అభిమానుల్లోనూ చాలా ఆసక్తిని రేపుతున్న అంశం జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ. అయితే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి అక్క సుహాసిని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారని, అవకాశం వచ్చినప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు అంటూ చెప్పారు. సుహాసిని మాటలతో ఫుల్ ఖుషి అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందంటూ భావిస్తున్నారు అభిమానులు. తారక్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మరి ఎక్కడ ఆయన ఏ రాజకీయాల్లో ఉండబోతున్నారు? తెలంగాణలోనా, ఏపీలోనా? కొత్త పార్టీ పెడతారా, లేక ఏదైనా పార్టీలో చేరతారా? ఇలా రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఒకసారి అసలు సుహాసిని ఏమన్నారు విందాం. ఫీల్డ్లో బిజీగా ఉన్నారు, తప్పకుండా అవకాశం కలిగినప్పుడు ఆయనే ఎంట్రీ ఇస్తారు. నందమూరి హరికృష్ణ వారసుగా పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తారు. దానికి సంబంధించి ఏం చేస్తారు? అదే అండి, ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు, అవకాశం వచ్చినప్పుడు ఆయన ఫీల్డ్లో బిజీగా ఉన్నారు, తప్పకుండా అవకాశం కలిగినప్పుడు ఆయనే ఎంట్రీ ఇస్తారు. నందమూరి హరికృష్ణ వారసుగా పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తారు. దానికి సంబంధించి ఏం చేస్తారు? అదే అండి, ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు, అవకాశం ప్రస్తుతానికి ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన ఎంటర్ అవుతారు అంటూ మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ అక్కగారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడప్పుడే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే అవకాశం లేదని, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆయన రాజకీయాల్లోకి రావడం అయితే పక్కా అనే చర్చ ఇప్పుడు మళ్ళీ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే. మొదట్లో ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్లోనే రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ తరఫున ఆయన ప్రచారం చేయడాన్ని, ఆ సందర్భంగా ఆయన ఒక పెద్ద యాక్సిడెంట్కి కూడా గురవడాన్ని, అయినప్పటికీ కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ తర్వాత ఆయన మళ్ళీ రాజకీయాలకు దూరం అయిపోయారు, పూర్తిగా రాజకీయాలను పట్టించుకోవడం లేదు. అప్పటి నుంచి ఎన్టీఆర్ రావాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా టీడీపీ మరొకసారి నిలబడాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే, ఇక ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి భవిష్యత్తు అనే స్థాయిలో పెద్ద చర్చ జరిగింది. అభిమానులందరూ కోరారు. చంద్రబాబు, లోకేష్ లాంటి వాళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని కూడా చాలామంది అడిగారు ఎన్టీఆర్ వస్తారా అని. బాలకృష్ణని చాలా సందర్భాల్లో అడిగారు. కానీ ఈ విషయం గురించి ఎన్టీఆర్ ఎప్పుడూ మాట్లాడలేదు, రాజకీయాల ప్రస్తావనే చేయలేదు. చివరికి రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చాలా దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఆయన తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు కూడా ఎప్పుడు రాజకీయాల గురించి కానీ, లేదంటే రాజకీయ నాయకుల గురించి కానీ, పార్టీల గురించి కానీ ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. అతి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆయన కుటుంబ సభ్యులను ఎవరైనా మాట్లాడితే, చాలా హార్ష్గా మాట్లాడితే, అది కూడా ఒక మోస్తరులోనే ఆయన రెస్పాండ్ అవుతూ వచ్చారు. చాలా కొద్దిపాటి రెస్పాన్సే ఆయన నుంచి కనపడింది అంటూ గతంలో టీడీపీ అభిమానులు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కానీ ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. టీడీపీలో చాలామంది కోరుకున్నారు, ఆయన అభిమానులు ముఖ్యంగా ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆయన మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు, కానీ రానని కూడా ఎప్పుడు చెప్పలేదు. అంటే ఏదో ఒక రోజు వస్తారన్న నమ్మకం, ఆశ చాలామందిలో ఉంది. ఇప్పుడు సుహాసిని గారు చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. ప్రస్తుతానికి సినిమాల్లో బిజీగా ఉన్నారు, అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఆయన వస్తారు ఖచ్చితంగా అంటున్నారు. అంటే కొన్నేళ్ల తర్వాత అయినా ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. రవిచంద్ర ఉన్నారు మనతో, మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర, మీరు ఎలా చూస్తున్నారు ఈ కామెంట్స్ని? అంటే అభిమానులకు ఖచ్చితంగా ఇవి కొంత సంతోషాన్ని ఇచ్చేవే, ఇప్పటికిప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి వస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ని పెంచుతున్నాయి కదా ఈ కామెంట్స్. హౌ డు యూ సీ? నందు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి అయితే గత దశాబ్ద కాలంగా పుకార్లు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన గతంలో నా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటూ ఆయన ప్రచారానికి రావడం కూడా జరిగింది. అప్పుడు ప్రచారం చేశారు, ఆ దశలో తను ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దాదాపుగా దూరంగానే ఉన్నారని చెప్పుకోవాలి. అలాగే పార్టీ కార్యకలాపాలకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు. ఏ రోజు కూడా గత 10 సంవత్సరాలుగా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి ఎక్కడా కూడా హాజరైంది లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ పేరును కూడా ఆయన ప్రస్తావించిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాదాపుగా నారా చంద్రబాబు నాయుడు అధీనంలోకి వెళ్ళిపోయింది, ఆయన నాయకత్వంలోనే నడుస్తోంది. లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు, చంద్రబాబు నాయుడు వారసుడుగా ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఈ దశలో తెలుగుదేశం పార్టీ నందమూరి
వంశం ముందుకు తీసుకువెళ్తుందా లేదా నారావారి వంశం ముందుకు తీసుకెళ్తుందా అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో అలాగే సినీ వర్గాల్లో కూడా ఉందనే చెప్పుకోవాలి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి నటుడిగా ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఆయన పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉంది. నటుడుగా ఇంకా దాదాపుగా మరో దశాబ్ద కాలం పాటు ఆయనకి డోకా లేదనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆయన కెరీర్ బ్రైట్ గానే ఉంటుంది. సినిమాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి రాజకీయాలకు ఆయన దూరంగానే ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీతో కలుస్తారా లేదా అనేది కూడా కొంత అనుమానం అయితే రాజకీయ వర్గాల్లో ఉందనే చెప్పాలి. ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీకి అలాగే నందమూరి కుటుంబానికి కూడా దాదాపుగా దూరంగానే ఉంటున్నారు. మొన్న ఎన్టీఆర్ పెద్ద కొడుకు భార్య చనిపోయినప్పుడు కూడా ఆయన చివరి చూపుకు కూడా వెళ్ళకపోవటం కొంత ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పుకోవాలి నందమూరి అభిమానులందరూ కూడా. సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ కుటుంబానికి ఎందుకు దూరం అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అనే ఆలోచన అందరికీ కలుగుతోంది. ఈ దశలో ఆయన తెలుగుదేశం పార్టీకి వస్తారా, తెలుగుదేశం పార్టీని ఆయన చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారా అనేది కూడా కొంత అనుమానంగానే ఉంది నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద భిన్న అభిప్రాయాలు, భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఎన్టీఆర్ విషయంలో. ఇప్పుడు సుహాసిని గారు మాట్లాడినటువంటి మాటలతో కొంత అభిమానులకు ఏదో ఒక రోజు అయితే రాజకీయాల్లోకి వస్తారు అనే ఆలోచన అయితే కనిపిస్తుంది క్లియర్గా. అటు కుటుంబ సభ్యులు మాట్లాడిన ఎన్టీఆర్ కూడా ఎప్పుడు నేను రాజకీయాల్లోకి రాను, నాకు సంబంధం లేదు రాజకీయాలని చెప్పలేదు, సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఇది సందర్భం కాదు వాటి గురించి మాట్లాడుకోవడానికి అని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నారు. గతంలో మనం గుర్తు చేసుకోవచ్చు, అమిత్ షా ఎన్టీఆర్తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆయన సినిమాల గురించి మాట్లాడారని చెప్పి కొంత చర్చ బయటికి అఫీషియల్గా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా బీజేపీ ఎన్టీఆర్ని ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఉంది, అట్రాక్ట్ చేయాలని చూస్తోంది అనేటువంటి చర్చ ఎక్కువగా జరిగింది. ఇంటర్నల్గా ఉన్నటువంటి సమాచారం కూడా అలాగే ఉంది, చాలామంది అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి వస్తారు. కాకపోతే మరి టీడీపీతో మళ్ళీ కలుస్తారా? ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే కొంత అంత అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. చాలామంది విశ్లేషకుల అభిప్రాయం కూడా అదే చూస్తున్నాం. పార్టీలో ఇక లోకేష్ పూర్తి స్థాయిలో మెచ్యూర్ అయ్యారు, లోకేష్ ఇంకా అంతా చూసుకోగలిగే స్థాయిలో ఉన్నారు అన్న అభిప్రాయంలో ఇప్పుడు చాలా వరకు టీడీపీ కూడా వచ్చింది. లోకేష్ కూడా దానికి తగ్గట్లుగా ఎదగగలిగారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పటికీ ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికలకి ఆయన చాలా వరకు మెచ్యూర్ అయ్యారు, గ్రౌండ్లోకి వెళ్ళారు, చాలా కష్టపడ్డారు. సో అప్పుడున్నంత డిజైర్ ఇప్పుడు నిజంగా పార్టీలో ఉందంటే తగ్గిన మాట వాస్తవం. టీడీపీలో ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్న వాళ్ళ ఆ డిజైర్ అనేది కొంతవరకు తగ్గింది, కానీ పూర్తిగా తగ్గలేదు. కానీ ఎన్టీఆర్ అభిమానుల్లో మాత్రం ఆ డిజైర్ పూర్తిగా కనిపిస్తోంది. మరి ఈ సందర్భంగా ఎన్టీఆర్ అసలు దీనికి సంబంధించి ఏం మాట్లాడట్లేదు, ఎప్పుడు వస్తారో ఏంటో చెప్పడం లేదు, రానని అయితే చెప్పలేదు, ఇప్పుడు కాదు అని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కనిపిస్తుంది. ఆయనకి రాజకీయాల మీద ఆసక్తి ఉంది అనేది ఆయన ఫ్యామిలీలోనే ఉంది, ఆయన చిన్నప్పటి నుంచి ఉంది. ఆయన కెరీర్ స్టార్టింగ్లోనూ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. కేవలం కొన్ని కారణాల వల్ల, కొన్ని అంతర్గత కారణాలు, కుటుంబ కారణాలు అవ్వచ్చు, కొన్ని కారణాల వల్ల ఆయన ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు టీడీపీ పార్టీకి అనేది కనిపిస్తుంది. టీడీపీ పార్టీ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ఆలోచనలోనే ఉన్నారు. ఎన్టీఆర్ని పిలవాలని కానీ ఆహ్వానించాలని కానీ లేరు, ఒకవేళ వస్తే చూద్దాంలే అన్నట్లుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుహాసిని గారిని ఆ ప్రశ్న అడిగారు. ఎన్టీఆర్ మాట్లాడకపోయినా టీడీపీ మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్టీఆర్ విషయం టీడీపీ మాట్లాడకపోయినా